దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, మొన్న ఒక విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతున్నటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆ గలిలయ ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆయన ప్రత్యేకించబడి పరలోకానికి వెళ్ళిపోవడం మనం చూసాం. అయితే అక్కడ ఇద్దరు దేవదూతలు, ఇది గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ నుండి పరలోకమునికి ఎత్తబడుచున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువే తిరిగి మరలా రాబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రియులరా దూతలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియులరా, ఈ యొక్క సందేశాన్ని మనం చూసినప్పుడు ప్రియులరు మనం చూస్తూ ఉంటున్నాం. మరి మార్కు సువార్త 16వ అధ్యాయము 5వ వచనములో తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న పడుచువాడు అని దూతని గురించి చెప్తున్నట్లే మనం చూస్తుంటున్నాం. రెండవదిగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే ప్రకాశమానమైన వస్త్రమును ధరించుకుని ఇద్దరు మనుషులు ఎక్కడ ఉన్నారు? వీరు సమాధి దగ్గర యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నారు. ఈ దూతలే అక్కడ సాక్ష్యం చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేగా యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనములో దేవదూతలు ఆ యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ దూతలు ఏం చెప్తున్నాయనే విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభువు సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పారు, నేను తిరిగి రాబోతున్నాను అనేటువంటి అనేకమైన సూచనలు చెప్పారు. అలాగే ఈ క్రొత్త నిబంధనలో పాత నిబంధనలు చూసినట్లయితే 40 మంది ప్రవక్తలు ఆ ప్రవచనాలు చెప్పారు. అలాగే మరి క్రొత్త నిబంధనలు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. తర్వాత ఈ దూతలు చెప్తా ఉంటున్నాయి, మీరు ఏ రీతిగా ఆ పరలోకం ఎక్కబోతున్న మనుషు కుమారుని చూచారు, అలాగే యేసుక్రీస్తు ప్రభు మరలా రాబోతున్నాడు అనేటువంటి సందేశాన్ని దూతలు చెప్పాయి. అటు తర్వాత ఆ అపోస్తలులందరూ కూడా ఈ విషయాన్ని తెలియచేస్తూ వచ్చినట్లుగా మనం బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులరా, ఇది సత్యము. యేసుక్రీస్తు ప్రభు లేఖన ప్రకారం ఆయన జన్మించారు, లేఖన ప్రకారం ఆయన మరణించారు, లేఖన ప్రకారం ఆయన లేచారు, లేఖన ప్రకారం ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. ప్రియులరా, ఈ రాకడ సమయము ఆసన్నమైంది. రాకడ సమయంలోనే మనం ఉన్నాము కనుక మనము సిద్ధపడాలి. ఈ దేవదూతలు చెప్పినటువంటి సందేశము ఆనాడు అపోస్తలులు ప్రకటించారు, ఈనాడు దేవ సేవకులు ఈ యొక్క మీడియా ద్వారా ప్రకటిస్తూ ఉంటున్నారు. కనుక ఈ సత్యాన్ని గుర్తించాలి. ఈ సత్యాన్ని గ్రహించిన